మెదక్ జిల్లా రామాయపేటలో 79వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా రామాయపేట పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు సీలం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా భారతీయుల్లో జాతీయతను పెంపొందించడం, ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని హృదయపూర్వకంగా స్వాగతించడం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించడం, అలాగే భారత్ ని అభివృద్ధి దిశలో నడపడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా స్వదేశీ జాగరణ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం జరిగింది. స్టార్ట్ చేద్దాం. కొద్దిగా ఈ జెండాకి సౌండ్ కి ఇంత గ్యాప్ ఉంచండి అమ్మా. కొద్దిగా మన కార్యకర్తలు అక్కడక్కడ మధ్య మధ్యలో ఇద్దరు ఉండండి. వందే మాతరం 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 జై జవాన్ భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా की జై జవాన్ జై జవాన్ జై శ్రీరామ్ వందే మాతరం తలపెట్టిన తిరంగ యాత్ర ఈరోజు రామాపేటలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశం ఈరోజు తన గౌరవాన్ని ప్రపంచానికి చాటడం కోసం భారతదేశం ప్రపంచంలో సింధూర్లో ఒక విజయకేతనం ఎగరేసిన తర్వాత భారత పార్లమెంటు నరేంద్ర మోడీ సారథ్యంలో ఈ దేశంలో సింధూర్ విజయాన్ని ఈ దేశ ప్రజలకు అందించాలి. ఈ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో సింధూర్ విజయాన్ని చూసి ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా తన యొక్క ఆత్మగౌరవం ఏదైతే ఉందో భారతదేశ ఆత్మగౌరవము ఈరోజు ఈ జెండాలో ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రపంచంలో మన ఆత్మగౌరవాన్ని కానీ మన విజయ కేతనాన్ని కానీ ఇంకా ఎటువంటి సంతోషాల విషయాలను కానీ మన దేశం విజయం సాధించినప్పుడు ఈ యొక్క జెండాను మనం పైకి ఎత్తి మనం విజయ సంకేతంగా చూపిస్తూ ఉంటాం. దానికోసమే ఈరోజు భారత ప్రధాని వాడవాడల ప్రతి దగ్గర ఈరోజు తిరంగ యాత్ర తీసుకొచ్చి భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలపాలనే ఉద్దేశంతో సింధూరులో జరిగిన విజయానికి సంకేతంగా ఇది నిలవాలని చెప్పేసి ఈరోజు ఈ యాత్రను నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి జై. 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యావత్ దేశ ప్రజలందరూ కూడా ఒకటై మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి విదేశీయులను పారదోలాలి అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఏకమై చాలా సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితమే ఈ యొక్క జెండా వందనము 15 ఆగస్టు. మరి 15 ఆగస్టు రోజు 26 జనవరి రోజు మాత్రమే ఈ జాతీయ పతాకాన్ని ఎగురవేసుకోవడం మనకు ఆనవాయితీ. ఈ ఆనవాయితీ వల్ల రాబోయే తరాలకు దేశ చరిత్ర ఏందనేది తెలియకుండా కనుమరుగవుతూ ఉన్నది. మరి దేశ చరిత్ర రాబోయే తరాలకు యువతకు అందరికీ తెలియజేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో
భారతదేశం యొక్క ఖ్యాతిని పెంపొందించాలని చెప్పి మరి గత 11 సంవత్సరాల నుంచి ప్రపంచంలోనే భారతదేశం ఏంటిదన్నది భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఈ యొక్క భారతదేశం ఖ్యాతిని పెంపొందించాలని అహర్నిశలు కృషి చేస్తూ మరి భారత పౌరులు ఈ యొక్క దేశ పౌరులు గౌరవంగా బతకాలని అంటే మరి దేశం బాగుండాలి, దేశంలో ప్రజలంతా మంచిగా ఉండాలి. ఈరోజు మరి భారతదేశం బార్డర్లో సైనికులు మరి ప్రాణాలు సైతం మరి వారి ప్రాణాలు లెక్క చేయకుండా మరి భారతదేశాన్ని యొక్క ఖ్యాతి కోసం మరి ఏ దేశము బార్డర్లో వచ్చినా కానీ ఎంబడే కనిపెట్టి మరి వాళ్ళను హతమార్చడం జరుగుతుంది. మరి ఆపరేషన్ సింధూర్ పేరుతో మరి ఈ యొక్క భారతదేశం యొక్క హిందువులను కాల్చి చంపిన తీరు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అది మొదలుకున్న తర్వాత మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరున మరి ఈ యొక్క ముష్కరాలను ఈ యొక్క ఐఏఎస్ గుండెలందరినీ కూడా మరి పాకిస్తాన్లో చొరబడి మరి చంపడం జరిగింది. అదంతా కూడా మనం చూసినాము. ఈ యొక్క కార్యక్రమం తిరంగా ర్యాలీ భారత పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ ప్రతి వీధిన వాడవాడన నిర్వహించాలని కోరుకుంటూ మరి భారతదేశం ఖ్యాతి కోసం భారత పౌరులందరూ కూడా మరి ముందుకు రావాలని చెప్పి ప్రపంచంలోనే భారతదేశం ఏంటిది అనేది నరేంద్ర మోడీ గారు మరి ఈ యొక్క దేశం యొక్క సత్తాను ప్రపంచానికి చాటిన తీరు మనం గర్వంగా భారతదేశంలో బతుకుతున్నామంటే ఈరోజు మన దేశ భద్రత, మన దేశం యొక్క ఖ్యాతి ప్రతిష్టలందరం కూడా పెంపొందించి మరి భారతదేశాన్ని మరి ఇదే విధంగా ముందుకు తీసుకుపోతూ మరి ఈ యొక్క ప్రపంచంలోనే ఏకైక దేశమైన హిందూ దేశం, ఈ హిందూ దేశంలో హిందువులంతా ఐక్యతగా ఉండి పార్టీలకు రాజకీయాలకు అన్నిటి కూడా అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినాడే మన దేశ చరిత్ర ఏమిటిదనేది ప్రపంచానికి తెలుస్తుందని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు బీజేపీ పార్టీ తరఫున ఈరోజు రామాయణపేట పట్టణంలో నిర్వహించినందుకు చాలా సంతోషకరంగా ఉన్నది. మరి ఈరోజు రామాయణపేట పట్టణంలో ఒక పండుగ వాతావరణం, త్రివర్ణ జెండా రెపరెపలాడుతుంటే ఒక పండుగ వాతావరణం ఏర్పడ్డది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా భారత పౌరులు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించి భారతదేశం ఖ్యాతిని పెంపొందించాలని చెప్పి ఈ యొక్క రామాయణపేట పట్టణ తరఫున నేను ప్రజలకు, భారత పౌరులకు సందేశాన్ని పంపిస్తున్నాను. మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. ఈ యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత మరి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత భారతదేశం యొక్క ఖ్యాతి ప్రఖ్యాతులు అన్నీ కూడా మరి ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతుంటూ ప్రతి రంగంలో మేమంటూ ఉన్నాము. మా భారతదేశానికి పోటీ అనేది ప్రపంచంలో ఏ దేశం కూడా లేదనే రీతిలో మరి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. దానికి నిదర్శనమే ఆపరేషన్ సింధూర్ అనేది. ఆ కొడుకులు దొంగల్లాగా వచ్చి భారతదేశం హిందూ పౌరులను చంపితే 2 రోజులు నిద్రపోకుండా మరి ముష్కరులను అందరినీ కూడా మరి పాకిస్తాన్లో చొరబడి కేవలం 10-15 నిమిషాలలోనే ఆపరేషన్ సింధూర్ చేసిన ఘనత మన యొక్క దేశానికి దక్కింది. కాబట్టి మరి ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క పండుగను ప్రతి సంవత్సరము మనం 15 ఆగస్టు 26 జనవరిగా జరుపుకుంటున్నాం. కాబట్టి మరి యొక్క మన భారతదేశం యొక్క జెండా త్రివర్ణ జెండా. కాబట్టి ఈ జెండాను పట్టుకొని ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో ఉంటున్న ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క జెండాకు విలువనియవలసిందే. జెండా ఖ్యాతిని మరి దేశ ఖ్యాతిని పెంపొందించవలసిందే. ఈ యొక్క భారతదేశం యొక్క చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలని ఒక ముందు చూపుతోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రతి ఊర్లో కూడా మరి ఇంటి పైన కుటుంబ సభ్యులు 10 మంది ఉంటే 10 మంది తన ఇంటి పైన ఎక్కి ఈ యొక్క త్రివర్ణ జెండాను తన ఇంటి పైన కట్టుకున్నప్పుడే మరి ఈ యొక్క మన భారతదేశం యొక్క ఖ్యాతి ఈ ప్రపంచానికి తెలుస్తుంది. మరి ప్రపంచంలో ఏ దేశం చేయని ఈ యొక్క ర్యాలీని మనం కేవలం భారతదేశంలోనే చేస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా ఇలాగే
దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరం కూడా పనిచేసి మరి భారతదేశాన్ని మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకు పోయి ప్రపంచంలోనే ఇవాళ అమెరికా వాడు మన మీద ఏదేదో అవాకులు చెవాకులు పేరుతున్నాడు. దానికోసం అని చెప్పి నరేంద్ర మోడీ గారు మరి మేడ్ ఇన్ ఇండియా మన దేశంలో తయారైన వస్తువులను మనం బయట దేశంలోకి అమ్ముకోవాలి తప్ప వాని వస్తువులు తెచ్చి మనము వాడడం ఏంటిది అనేది ఒక నినాదాన్ని నిన్న మొన్ననే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండు. దానికి బీజేపీ పార్టీ తరఫున మేమందరం